Hi friends, this is Manikanda Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL, and I have 3 years experience in teaching quantitative aptitude. సో రిగార్డింగ్ దిస్ వీడియో ఈ వీడియో గురించి మనం చెప్పుకోవాలంటే సెప్టెంబర్ 13th 2019 మనకి ఒక ఎగ్జామ్ జరిగింది ఎస్ఎస్సి సిజిఎల్ది. ఓకే, ఆ ఎగ్జామ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బేసిక్గా మనకి సెప్టెంబర్ 2019లో సిజిఎల్ 2018 ఎగ్జామ్ అనేది జరిగింది. సో మొత్తం 3 షిఫ్ట్స్లో జరిగింది. సెప్టెంబర్ 11th, సెప్టెంబర్ 12th, సెప్టెంబర్ 13. సో 11-12 ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసాం. ఈ వీడియోలో 13th షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్లో 61 నుంచి 70 క్వశ్చన్స్ చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ 60 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 10 క్వశ్చన్స్ 61 to 70 ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకుంటాం. దట్ టు ఓన్లీ ఎక్సెప్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్, మిగతావన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, నౌ బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో, అంటే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్. ప్యూర్ మ్యాథ్స్ అంటే అందరికీ చాలామందికి డౌట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి ప్యూర్ మ్యాథ్స్ అంటే ఏవి వస్తాయి? ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, ఇవన్నీ కూడా ఉన్నాం. ఓకే, ఈ టాపిక్స్లో ఏవైనా డౌట్స్ ఉంటే మీకు నెట్లో చాలా సోర్సెస్ ఉన్నాయి. మీరు ఆ సోర్సెస్ యూజ్ చేసుకొని మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కానీ నేను ఏంటంటే ఆల్రెడీ అవన్నీ కంపైల్ చేసి నా క్లాస్ నోట్స్, నేను ఏదైతే క్లాస్లో చెప్తానో ఆ నోట్స్ కూడాను మీకు పర్చేజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. మీకు ఏ కాన్సెప్ట్ కావాలో ఆ కాన్సెప్ట్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి, పర్చేజ్ చేసుకోండి. అది బాగుంది, మిగతా నోట్సెస్ కూడా కావాలంటే మిగతా కూడా పర్చేజ్ చేసుకోండి. ఓకే, అయితే ఏ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను. అయితే ఇంకా మనకి టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. 61st క్వశ్చన్. ఓకే, లెట్స్ సీ. 61 అనేది డేటా ఇంటర్ప్రిటేషన్, అందుకే డైరెక్ట్గా మనం 62లోకి వెళ్తున్నాం. 35% ఆఫ్ ద గూడ్స్ వర్ sold at a profit of 65%. 35% of the goods were sold at profit of 65%. While the remaining were sold at X% loss. Remaining ఎంత percentage loss? X% loss లో అమ్మాడంట. If the overall loss is 12%, overall loss is 12%, then what is the value of X? ఎప్పుడైనా ఓవరాల్ లాస్ ఆర్ యావరేజ్ ఆర్ మొత్తానికి కలిపి ఒక లాస్ ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మిక్స్చర్స్ అండ్ డెలిగేషన్స్ వాడతాం. ఓకే, ఓవరాల్గా లాస్ ఎంత ఇచ్చాడు? 12%. దట్ ఈస్ ద మీన్ లాస్ కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ మొత్తం మనకి గూడ్స్ ఎన్ని ఉన్నాయంటే 35%. 35% అంటే ఎంత అమ్మా? 5 ఏళ్ళ 5 20ల అంతేనా? 7/20. అంటే ఓవరాల్గా మనకి 20 గూడ్స్ అనుకుంటే, ఓకే, దాంట్లో 7 గూడ్స్ అనేవి ఎంత ప్రాఫిట్ అమ్మాడు? 65% ప్రాఫిట్ అమ్మాడు, అంటే ప్లస్. ఇప్పుడు 20లో 7 అమ్మేస్తే మిగతావి ఎన్ని ఉంటాయి? ఈ 13 గూడ్స్. ఈ 13 గూడ్స్ ఎంత చేశాడంట? X% లాస్, అంటే -X% అమ్మాడు. ఓకే, అయితే ఈ వాల్యూ X వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత సింపుల్ అండి. ఎలిగేషన్స్ అప్లై చేయండి. ఎలిగేషన్స్ అప్లై చేసినప్పుడు 65 -12 అంటే ఎంత? 77. అంతేనా? ఓకే, నెక్స్ట్ 65 -12, ఇక్కడ -12 -X అంటే X -12. సో 77 parts 13 అయితే X -12 parts 7 అయింది. ఇప్పుడు మీరు X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా చేసేవచ్చు. రేషియో X -12/7 ఈజ్ ఈక్వల్ టు 77/13. సో అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి? X -12 ఈజ్ ఈక్వల్ టు 77 into 7, దట్ ఈజ్ 539. ఓకే, 539/13 అన్నా అనుకోండి. ఓకే, ఎంత వస్తుంది చూడండి? 13 5 65, 13 4 52, 52 అంటే 19, 19 అంటే 13 1 13, 13 5 దగ్గర 13 5 65. ఓకే, ఇప్పుడు X ఈక్వల్ టు ఏమైపోతుంది మీకు? 41 + 12 అంటే 53.5. అంతేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 53.5. అంటే 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో మనకి ఏ ప్రాబ్లంకి ఎలా అప్రోచ్ అవ్వాలి, దీనికి ఎందుకు సార్ మీరు మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ అప్రోచ్ అయ్యారు అంటే, ఇక్కడ ఓవరాల్ ఇచ్చాడు. ఓవరాల్ లాస్ ఇస్తూ మనకి
కొన్ని ఏమో కొంత ప్రాఫిట్ అమ్మాడు, కొన్నేమో కొంత లాస్లో అమ్మాడు. ఇలాంటప్పుడు మనం ఈ విధంగా వెళ్ళడం అనేది కొంచెం బెటర్ ఆప్షన్, తక్కువ టైంలో అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 63 చూడండి. ఏ పర్సన్ కవర్స్ 40% ఆఫ్ ద డిస్టెన్స్ 40% of the distance from A to B at 8 km/h, 40% of the remaining distance at 9 km/h, and the rest at 12 km/h is average speed of for the journey. యావరేజ్ స్పీడ్ కావాలి. సో చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఒకటేమో 8, ఇంకొకటేమో 9, ఇంకొకటేమో 12/3 అంటే ఎంత, 29/3 అంటే 9/2/3 అంతేనా. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ పెడతారు. యావరేజ్ అంటే నార్మల్గా ఏంటి, సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ కదా. ఇక్కడ సమ్ ఆఫ్ ది వెలాసిటీస్ 8 + 9 + 12 బై నెంబర్ ఆఫ్ ది వెలాసిటీస్ 3. సో 29/3 దట్ ఈస్ 9/2/3. మన దరిద్రానికి ఆప్షన్ కూడా ఉంది. సో ఇదని పెట్టేస్తారు. చాలా తప్పది. అసలు మనకి యావరేజ్ వెలాసిటీకి మనం ఈ మెథడే చేయకూడదు. ఇది ఎక్స్క్లూజివ్లీ రాంగ్ మెథడ్. ఓకే. సో ఈ మెథడ్ అనేది ఎప్పుడూ చేయకూడదు. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి, ఇక్కడ చూడండి. 40% అంటే 2/5 అంతేనా. అగైన్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 40% 2/5. సో 5 మొత్తం 25 తీసుకుందాం. టోటల్ డిస్టెన్స్ 25 అనుకుందాం. ఏమైపోయింది మనకి ప్రస్తుతానికి. ఓకే. 5 డినామినేటర్స్ ఉన్నాయి కదా, వారు రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో దాన్ని తీసేసుకోండి. సింపుల్, ఏం పర్వాలేదు, ఏమవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. 40% ఆఫ్ ద డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ 25, దాంట్లో 40% అంటే 2/5, 5 × 5, 5 × 2 10. అంటే మొత్తం 25 కిలోమీటర్స్లో 10 కిలోమీటర్స్ ఎంత వెలాసిటీతో వెళ్ళాడంట, మొదట 8 km/h వెలాసిటీతో వెళ్ళాడు. ఓకే. నెక్స్ట్ ఎక్కడి నుంచి, ఇది ఏ, ఇది బి అనమాట. ఓకే. ఇది సి అనుకుందాం. ఆ సి తర్వాత నెక్స్ట్ 40% ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్, రిమైనింగ్ 10 తీసేస్తే మిగతాది ఎంత ఉంటుందమ్మా, 15 ఉంటుంది అంతేనా. ఆ 15 కిలోమీటర్లో 40% అంటే 2/5 ఆఫ్ 15. 5 ఒకట్ల 5 మూడుల 2 × 3 ఎంతమ్మా, 6 కిలోమీటర్స్. అంటే ఇక్కడ వరకు 6 అనుకుందాం. ఈ 6 కిలోమీటర్స్ ఎంత వెలాసిటీతో వెళ్ళాడు, 9 km/hతో వెళ్ళాడు. ఓకే. నెక్స్ట్ అండ్ ద రెస్ట్, ఆల్రెడీ ఇది 10, ఇది 6, ఇంకా మిగిలిపోయింది అంతమా టోటల్ 25 కాబట్టి రిమైనింగ్ 9 కిలోమీటర్స్ అంతేనా. ఈ రిమైనింగ్ 9 కిలోమీటర్స్ ఎంత వెలాసిటీతో వెళ్ళాడు, 12 km/hతో వెళ్ళాడు. ఇప్పుడు ఓవరాల్గా మీకు వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ ఎంత అంటున్నాడు. ఫైనల్గా మీకు తెలియాల్సింది ఏంటి అంటే, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఓకే. ఇప్పుడు టైం అనేది మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం తీసుకుంటుంది. ఏ నుంచి సి కవర్ చేయడానికి T1 టైం తీసుకుంది అనుకుందాం. సి నుంచి ఫర్ సపోజ్ డి అనుకుందాం, డికి T2 తీసుకుంది అనుకుంది, డి నుంచి బికి T3 తీసుకుంది అనుకోండి. ఇప్పుడు టోటల్ టైం ఎంత, T1 + T2 + T3 అంతేనా. చూడండి, యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ డైరెక్ట్గా చెప్పచ్చు ఎంత, 25. టోటల్ టైం అంటే T1 + T2 + T3. T1 ఎంత, జనరల్గా T ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, V = D/T కాబట్టి T = D/V. అంటే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 8 km/hతో వెళ్తుంది. అంటే T1 ఈజ్ 10/8. సిమిలర్లీ T2 ఎంత, 6/9. T3 ఎంత, 9/12. ఓకే. సో సింప్లిఫికేషన్ ఏం చేయాలంటే చేయండి. 2 4 2 5. ఓకే. 3 3 3 2, 3 4 3 3. సో ఓవరాల్గా 4కి 3కి 4కి ఎల్సిఎం ఎంతమ్మా, 12. ఓకేనా. ఆ 12 పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఎందుకు, డినామినేటర్లోనే మళ్ళీ డినామినేటర్ ఉంది కాబట్టి పైకి 12 వెళ్ళిపోయింది. ఆల్రెడీ 25 ఉంది. నెక్స్ట్ 5 × 3 15 + 3 × 4 × 2 8, 4 × 3 × 3 9. సో చూడండి, ఇప్పుడు ఫైనల్గా చాలా సింప్లిఫికేషన్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. 15 8 23 9 32 అంతేనా. 32 కింద ఉంది మనకి, ఇక్కడ 4 3 4 8, 25 3 ఎంతమ్మా, 75. 75/8. 75/8 అంటే 8 9 72, 3/8, 9 3/8. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
మీకు ప్రాసెస్ నేను చెప్పింది కొంచెం లెందీగా అనిపించవచ్చు, కానీ మీరు ఇలా తీసుకున్న తర్వాత చాలా సింపుల్గా చేసేవచ్చు, 10/8, 6/9, 9/12 ఎల్సిఎం కొట్టడం చేయడం అయిపోయింది అంతే. ఓకే, సో 9 3/8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి పెట్టుంటే ఎంత చూసారా, ఒక చిన్న మీకు అందరికీ ఏంటంటే 9స్లో ఉంది అంటే అన్ని ఆప్షన్లు 9స్లోనే ఉన్నాయి. ఓకే, 9 2/3 అనే పెట్టేవాడికి 9 3/8 పెట్టేవాడికి నార్మల్గా డెసిమల్స్లోనే డిఫరెన్స్ అక్కడ, కానీ దానివల్ల మొత్తం 2 మార్క్స్ అనేది పోతుంది ఎగ్జామ్లో. సో కాబట్టి మీకు ప్రొసీజర్ తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 64 చూడండి. The bisector of angle A in triangle ABC meets BC in D. Suppose it is triangle ABC. Bisector of angle A, that is internal angular bisector. వాడు ఇవ్వలేదంటే అదే తీసుకోవాలి. ఓకే, ఇట్ మీట్స్ బీసీ ఎట్ డి. ఇంకేమేమి ఇచ్చాడు మనకి, ఏబీ ఈజ్ 15, ఏసీ ఈజ్ 13 అండ్ బీసీ ఈజ్ 14. ఓకే, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డీసీ? సో ఆల్రెడీ మనకి యాంగులర్ బైసెక్టర్ థియరంలో చెప్పుకున్నాం, యాంగులర్ బైసెక్టర్ డివైడ్స్ ది ఆపోజిట్ సైడ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ ది సైడ్స్ కంటైనింగ్ దట్ యాంగిల్. అంటే బీడీ/డీసీ ఎంత రేషియోలో ఉంటుంది, 15:13 రేషియోలో ఉంటుంది. ఇది 15 పార్ట్స్, ఇది 13 పార్ట్స్. టోటల్ ఎంతమ్మా, 28 పార్ట్స్. ఈ 28 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకి, 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది, 14/28, దట్ ఈస్ 1/2 సెంటీమీటర్స్. డీసీ ఎన్ని పార్ట్స్, 13 పార్ట్స్. అంటే 13 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్, it is equal to 13 into 1/2, that is 6.5 centimeters. Fourth option is the correct answer. సింపుల్, ఇలాంటివి మనం చాలా చేసేసాం ఆల్రెడీ లాస్ట్ షిఫ్ట్స్లో కూడా. ఓకే, సింపుల్. నెక్స్ట్ 65. A sum of 10,500 rupees amounts to 13,825 rupees in 4/5 years at certain rate percent per annum. Simple interest. What will be the simple interest on the same sum for 5 years at double the earlier rate? చాలా సింపుల్ అమ్మా, ఇది ఏమీ లేదు. ఏం చేస్తారంటే మీరు 3/4/5 ఇయర్స్ కదా, 4/5 అంటే ఎంతమ్మా, 5 1 5 8 అంటే 3.8 ఇయర్స్ ఇనీషియల్గా, అంతేనా? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, 5 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే డబుల్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఇంటూ 2. అంటే నేను డబుల్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నా, 5 ఇయర్స్ ఇంటూ 2, 10 ఇయర్స్కి సింగిల్ ఇంట్రెస్ట్ తీసుకున్నా ఒకటే, అవునా కదా? ఎందుకు, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ప్రిన్సిపల్ కనుక 100 తీసుకుంటే ఇనీషియల్గా 3.8 ఇయర్స్కి ఎంత వస్తుంది నాకు, 3.8 ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. అంటే 3.8 పార్ట్స్ వాడు ఎంత ఇచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్, 10,500 కాస్త 13,825 రూపాయలు అవుతుందంట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, ఇది అమౌంట్, ఇదేమో ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్, 3,325. అంటే 3.8 పార్ట్స్ ఈజ్ గివెన్ యాజ్ 3,325 రూపీస్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, మనకి 10 ఇయర్స్ కావాలి. 100 రూపీస్ కనుక మనం ప్రిన్సిపల్ తీసుకుంటే 10 ఇయర్స్కి రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 10 పార్ట్స్. సో 10 parts equal to how much? So 3.8 parts is given and you have to find out 10 parts. So 10 into 3,325 by 3.8. అంతే. సింప్లిఫికేషన్ మీరు చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఎంత, ఇప్పుడు మీకు ఇంకొకటి చాలా సింపుల్ నేను చెప్తాను దీనికి. సింప్లిఫికేషన్ మీకు ఇక్కడ క్యాన్సిలేషన్ అంతా టైం తీసుకుంటుంది అనుకోండి. డిజిటల్ సమ్కి వెళ్ళండి. డిజిటల్ సమ్ ఎలా చేస్తారు, 8 3 11. 11 అంటే 2, అంటే డినామినేటర్ డిజిటల్ సమ్ 2. సో డినామినేటర్ డిజిటల్ సమ్ 2 అయితే మనం దేంతో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్కి డినామినేటర్కి 5తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి న్యూమరేటర్ డిజిటల్ సమ్ ఎంత వస్తుందో అదే మనకి ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ అవుతుంది. ఎస్ చెప్పండి. 1 into 0 1, 5 3 8 1, ఇంకా ఇక్కడ 1 ఉంది. 1 + 3 4 into 4, ఇక్కడ 5, 5 4 20, 20 అంటే డిజిటల్ సమ్ 2. ఆప్షన్లో డిజిటల్ సమ్ 2 ఉండాలి. ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్లో డిజిటల్ సమ్ 2 ఉండాలి. 8 1 9, 7 3 10 అంటే 1, 8 1 9, 8 4 11 12 7 19. సరిపోయింది కదా.
8 1 9 ఎస్ సరిపోయింది. నెక్స్ట్ 7 5 12 8 20 ఇది 2 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 7 6 13 8 1 9 ఇది 3 కాదు. నెక్స్ట్ 6 5 11 11 8 19 అంటే 1 డిజిటల్ సమ్. సో వాట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ విచ్ సాటిస్ఫైస్ ది డిజిటల్ సమ్ టు సెకండ్ ఆప్షన్. సో డైరెక్ట్గా 8750 పెట్టవచ్చు. లేదు అంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్లో అయినా కూడా మీరు ఫాస్ట్గా ఉండాలి. ఎలా చేస్తారో చూడండి ఫాస్ట్ క్యాలిక్యులేషన్. సో ఐ విల్ arrange all the things, digital sum things. Okay, it is 3325. okay, it is 3.8. 3.8 కాస్త నాకు డెసిమల్ పోవాలంటే ఏం చేయాలి, నేను దేంతో మల్టిప్లై చేయాలి, ఇంటూ 10 చేయాలి. అవునా? సో పైన కింద ఇంటూ 10 చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే 19తో 19 2s 19 రెళ్ళు అవుతుంది కదా, 19 ఒకట్ల 4 19 ఏడ్ల, నెక్స్ట్ 19 5ల. సో చూడండి ఇప్పుడు 2 ఒకట్ల 2 5ల. ఓకే, ఇక్కడ 10తో మల్టిప్లై చేయడం వల్ల 38 అయిపోయింది. సో ఇది తీసేవచ్చు ఇంకా, సారీ. ఓకే, ఇప్పుడు చూడండి 175 ఇంటూ 5 175 ఇంటూ 5 ఎంతమ్మా, 875. 875 ఇంటూ 10 అంటే 8750. సో దట్ ఈస్ ఆల్సో సెకండ్ ఆప్షన్. సో మీరు ఏదైనా చేయొచ్చు, కానీ ఎగ్జామ్లో మీ క్యాలిక్యులేషన్ టైం పడుతుందంటే డిజిటల్ సమ్ కానీ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కానీ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 65 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ కరెంట్ అఫైర్స్. చాలామందికి ఈ కరెంట్ అఫైర్స్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో సోర్సెస్ ఎక్కువైపోయి ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు. నేనేం చెప్తానంటే మీకు అందరికీ అఫైర్స్ క్లౌడ్ అని ఒకటి ఉంది. అఫైర్స్ క్లౌడ్. సో మొత్తం మీకు మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి, వెదర్ యు ఆర్ అపీరింగ్ ఫర్ బ్యాంకింగ్ ఆర్ యూపీఎస్సి ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఏపీపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా బాగుంటాయి. సిన్స్ 2016 ఐ వాజ్ ఆల్సో ఫాలోయింగ్ ది సేమ్ కరెంట్ అఫైర్స్. నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. సో అయితే మీకు ఏంటంటే వీళ్ళు డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ మీకు మెయిల్ చేసేస్తారు. మీరు అది పర్చేజ్ చేయడం ఎంత అంటే మొత్తం జాన్ 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు కరెంట్ అఫైర్స్ మీ మెయిల్కి ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల వచ్చేస్తుంటుంది. ఓకే, ఎంత అంటే 300 రూపీస్ మాత్రమే. మళ్ళీ ఈ 300 రూపీస్లో మీరు నా రెఫరల్ కోడ్ యూజ్ చేశారు అనుకోండి, మ్యాథ్స్ విత్ మనీ నో స్పేస్, ఆల్ క్యాపిటల్ లెటర్స్, ఇది అప్లై చేశారు అనుకోండి, మళ్ళీ 10% డిస్కౌంట్ ఇస్తాడు. అంటే 30 రూపీస్ తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది. ఓన్లీ మీకు మాత్రమే 270. సో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లింక్లో స్టార్టింగ్ ఇచ్చాను, చూడండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ పర్చేజ్ చేయండి. బట్ పర్చేజ్ చేసే ముందు వాళ్ళ యొక్క శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి, అవి చూసి పర్చేజ్ చేయండి. ఓకేనా? లెట్ us go to our main class. నెక్స్ట్ 66 2 cos square theta plus 3 sin theta equal to 3 and theta lies between 0 to 90. Then what is the value of sin square 2 theta, cos square theta, tan square 2 theta, cosecant square 2 theta. సో బేసిక్గా ఇలాంటి వాల్యూస్ వచ్చేటప్పుడు థీటా ప్లేస్లో 30, 45, 60 సబ్స్టిట్యూట్ చేసుకోవడం, ఎక్కడ సాటిస్ఫై అయితే ఆ వాల్యూసే థీటా వాల్యూస్గా తీసుకోవడం, ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం చేయొచ్చు. ఓకేనా? ఎందుకు 0కి 90కి మధ్యలో కదా, 0కి 90కి మధ్యలో ఉన్న స్పెసిఫిక్ యాంగిల్స్ ఈ మూడు చూసుకోవడం చేసుకోవడం. లేదు అంటే డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎలా చేసుకుంటాం, కాస్ స్క్వేర్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ రాస్తాం. 2 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 3 సైన్ తీటా ఈక్వల్ టు 3. Now transform this equation into quadratic equation in sin theta. So 2 sin square theta ఇది అక్కడ పంపించేయండి. నెక్స్ట్ మైనస్ 3 sin theta ప్లస్ 3 మైనస్ 2 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు నాకు రూట్స్ చెప్పండి sin theta వాల్యూస్. 1 ఇంటూ 2 2 కదా, ఈ 2ని మల్టిప్లై చేస్తే ఏ రావాలి, 2 రావాలి ఫ్యాక్టర్స్. వాటి యొక్క ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే -3 అంటే 3 రావాలి. సో 2, 1 2 ఇంటూ 1 is 2 2 ప్లస్ 1 3 అయిపోయిందా. నెక్స్ట్ దేంతో డివైడ్ చేయాలి, సైన్ స్క్వేర్ తీటా కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. 2/2 2/2. నౌ ద రూట్స్ ఆర్ 1 1/2. అంటే సైన్ తీటా వాల్యూస్ ఎంత, 1 కానీ 1/2 కానీ అవ్వాలి. సైన్ తీటా 1 అంటే తీటా 90, 1/2 అంటే తీటా 30. అవునా?
తీటా 90 పాసిబుల్ కాదు, ఎందుకు? తీటా ఈజ్ లెస్ దాన్ 90. సో వాట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్? తీటా 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తీటా 30 దీంట్లో పెట్టేసాం అనుకోండి ఇచ్చిన ఈక్వేషన్లో, అప్పుడు ఏమొస్తుంది మనకి? సైన్ స్క్వేర్ 60 ప్లస్ కాస్ స్క్వేర్ 30 ప్లస్ టాన్ స్క్వేర్ 60 ప్లస్ టాన్ స్క్వేర్ 2 తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ 2 తీటా అంటే కొసీకెంట్ స్క్వేర్ 60. ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సైన్ స్క్వేర్ 60 ఎంతమ్మా? ఫైనల్గా చెప్పవచ్చు ఈజీ, 3/4. కాస్ స్క్వేర్ 30 3/4. టాన్ స్క్వేర్ 60 3. కొసీకెంట్ స్క్వేర్ 60 4/3. 3/4 ప్లస్ 3/4 ఎంతమ్మా? 1/2. సారీ 1/2 1.75 కదా, 1.5. ఓకే, ఇది 1.5 అయిపోయింది అంటే 1/2 అయిపోయింది. 3 4/3 4/3 సారీ 4/3 మళ్ళీ మనం ఏం రాయొచ్చు? 1 మినిట్ 4/3 1/3గా రాయొచ్చు, అవునా? సో ఇప్పుడు డైరెక్ట్గా ఎడిషన్ చేసుకోండి, సింపుల్. ఇక్కడ 1 ఇక్కడ 3 ఇక్కడ 1, 3 + 1 + 1 ఎంతమ్మా? 5, అవునా? నెక్స్ట్ 1/2 + 1/3 5/6. సో 5/6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వకుండా సింపుల్ ఫ్రాక్షన్ ఉంటే 6 × 5 = 35 35/6. సో ఏదైతే ఆన్సర్ ఉంటే అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 35/6 దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి, ఓకేనా? నెక్స్ట్ 67. A certain loan was returned in 2 equal half-yearly, చాలా జాగ్రత్త చూడండి, half-yearly installments each of 6,760 rupees. If the rate of interest was 8 rupees per annum, సంవత్సరానికి 8% అంట. ఓకే, కాంపౌండెడ్ ఇయర్లీ కాంపౌండ్ చేస్తున్నాడు. హౌ మచ్ వాజ్ ద ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ద లోన్? నేను ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్స్ అనేవి చెప్పడం జరిగింది ప్రీవియస్ షిఫ్ట్ వీడియోస్లో కూడాను. చూడండి ఇక్కడ పెర్ యానం 8%, హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్ కాబట్టి హాఫ్ ఇయర్లీ ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 4%, అవునా? ఓకే, మొదటి అర సంవత్సరానికి 4% అంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/25, అవునా? అంటే ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ ఇది అమౌంట్ అని తీసుకున్నాం అనుకోండి. మొదటి సంవత్సరం 25 రూపాయలు ప్రిన్సిపల్ అయితే 1 రూపీ ఇంట్రెస్ట్ కాబట్టి 26. ఓకే, నెక్స్ట్ అర సంవత్సరం కూడా ఎంత? 4% 1/25. కానీ నెక్స్ట్ అర సంవత్సరం కాబట్టి ఇది 25 స్క్వేర్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 25 + 1 26 స్క్వేర్ అవుతుంది. అంటే మొదటి ఇయర్ ఇన్స్టాల్మెంట్ 26, రెండో సంవత్సరం ఇన్స్టాల్మెంట్ 26 స్క్వేర్. కానీ రెండు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటున్నాడు కదా. ఎస్, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ 26 స్క్వేర్ ఉంది, ఇక్కడ 26 స్క్వేర్ అవ్వాలంటే 26తో మల్టిప్లై చేయాలి. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రిన్సిపల్ ఫర్ ఫస్ట్ ఇయర్? 25 × 26 25 రెళ్ళ 50, 500 150 అంటే 650. ఓకే, వాట్ అబౌట్ ద ప్రిన్సిపల్ ఫర్ సెకండ్ ఇయర్? 25 స్క్వేర్ అంటే 625. ఓకే, నెక్స్ట్ అమౌంట్ చూడండి, ఇన్స్టాల్మెంట్ చూడండి, 26 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 676. సో సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ కూడా సేమ్ 676. నౌ టెల్ మీ వాట్ అబౌట్ ద టోటల్ ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 650 + 625 1275 ఇస్ ద టోటల్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద టోటల్ ఇన్స్టాల్మెంట్? 676 + 676 అంటే ఎంత వస్తుంది? 6 6 12 7 7 14 15 6 6 12 13 1352. అంటే ఓవరాల్గా ప్రిన్సిపల్ ఇది, ఓవరాల్గా కట్టింది ఇది. అంటే ఎంత ఇంట్రెస్ట్ పే చేశాడు? 1352 - 1275 అంటే ఎంత? 77 పార్ట్స్. అంటే మీరు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 77 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఏమి ఇచ్చాడో చూడండి అమ్మా బాగా. ఈచ్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఇచ్చాడు. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 676 పార్ట్స్. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 6,760 రూపీస్. 676 parts is 6,760 rupees. Then what about one part? One part is 10 rupees. ఇప్పుడు మీరు 77 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 77 × 10 770 రూపీస్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, ఇవి మీరు ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తాము. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకెందుకు, అది ట్రిక్ అప్లై చేయడం వేస్ట్. సో కాబట్టి నేను కాన్సెప్ట్ చెప్పట్లేదు. సో బేసిక్గా మీరైతే ఇలా ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ 69. 68 is regarding data interpretation. So 69. How many kgs of salt costing 28 rupees per kg must be mixed with 39.6 kgs of salt costing 16 rupees per kg?
ఓకే, బేసిక్గా మనకి ఏంటంటే కేజీ 28 రూపాయలు ఉన్న సాల్ట్ ఎన్ని కేజీలు మిక్స్ చేయాలి, దేంతోని 16 రూపాయలు కేజీ 16 రూపాయలు ఉన్న ఒక సాల్ట్ ఉంది, అలాంటివి 39.6 కేజీలతో ఇలాంటి సాల్ట్ అంటే 28 రూపాయలు ఉన్న సాల్ట్ ఎన్ని కేజీలు మిక్స్ చేస్తే వచ్చిన సాల్ట్, సో దట్ సెల్లింగ్ ద మిక్స్చర్, ఆ రెండు కలపగా వచ్చిన మిక్స్చర్ ఉంది కదా, అది 29 రూపాయల 90 పైసలకి అమ్మితే అప్పుడు మనకి 15% ప్రాఫిట్ వస్తుంది అని అడిగాడు. ఓకే, సో ఇక్కడ బేసిక్గా మనకి ఇక్కడ ఇచ్చింది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది మిక్స్చర్, కానీ మనం ఈ ప్రాబ్లమ్ని మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఇవి కాస్ట్ ప్రైస్, అవునా, ఇవి కాస్ట్ ప్రైస్ ఇవి, కాబట్టి మనకి ఇక్కడ మీన్ కాస్ట్ ప్రైస్ కావాలి, సెల్లింగ్ ప్రైస్ రాకూడదు. సో సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత ఇచ్చాడు గెయిన్? 15%, అంటే 3/20. అంటే 20 రూపీస్ కనుక కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 20 + 3, 23 parts ఈజ్ సెల్లింగ్ ప్రైస్. ఇట్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్? 29.9. అంతేనమ్మా? సో అంటే ఇక్కడ చూడండి 23 ones, 23 ones చేస్తే 69, అంతేనా? అంటే 3. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 part? 1.3 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 20 parts, 20 × 1.3 అంటే 26 రూపీస్. సారీ, 23 ఒకటిలో 23, 69, 1.3 కదమ్మా, 26 రూపీస్. ఇట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. సో దిస్ ఈస్ ద మీన్ కాస్ట్ ప్రైస్, 26 రూపీస్. వెయిట్, దిస్ ఈస్ 26 రూపీస్. ఇప్పుడు వాడు ఏడవుతున్నాడు చూడండి, 28 రూపీస్ పెర్ కేజీ ఉన్నది, 28 రూపీస్ పెర్ కేజీ ఉన్నది ఎన్ని కేజీలు? ఫర్ సపోజ్ x కేజీస్ అనుకుందాం. నెక్స్ట్ 39.6 కేజీస్ ఉన్నది, కేజీలు 16 రూపీస్ పెర్ కేజీ అంట. ఓకే, అర్థమైందా మిక్స్చర్? ఓవరాల్గా 26 రూపాయలు నాన్న, 28 రూపాయలు ఉన్నది ఎన్ని కేజీలు మనం కలపాలి? దేంతో? 16 రూపాయలు ఉన్నది, 16 రూపాయలు కేజీ ఉన్నది, ఎన్ని కేజీలు మనం తీసుకున్నాం? 39.6 కేజీలు తీసుకుంటే మనం ఇది ఎన్ని కేజీలు అమ్మాలి అని అడుగుతున్నాడు. అంతే, డైరెక్ట్గా మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ అప్లై చేయండి. 26 - 16 10, 28 - 26 2. ఓకే, సో అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? 2 ones 2 5s, అంటే 1:5. చూడండి, 1 part is 39.6 kgs. Then what about 5 parts? That is 5 × 39.6. 5 6 30, 5 9 45, 48, 5 3 15, 4 19. 190 kgs is the correct answer. అంతేనమ్మా? కానీ ఇక్కడ మనకు ఆప్షన్స్ లేదు కదా. సో బేసిక్గా మనకి ఈ క్వశ్చన్ మిస్టేక్ ఉంది. సో ఆల్రెడీ ఇది యాడ్ స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి మనం ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. ఇది బేసిక్గా చూడండి, ఇది 1:5 రేషియోలో ఉండాలి, అంతేనా? కానీ మనకి ఇక్కడ 39.6 అది ఉంది కాబట్టి సరిపోయింది, 190 kgs. సో బేసిక్గా ఇక్కడ ఆప్షన్స్ అనేవి తప్పు ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 190 kgs. ఓకే, క్లియర్? నెక్స్ట్ 70. The value of 2√10 by √5 plus √2 minus 7 minus √5 minus 2 by √5 plus 2 under root minus 3 by √7 minus 2. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఏం చేయాలంటే మీరు రేషనలైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, నేను ఒక్కొక్క దానికి చెప్తాను. ఫస్ట్ దీనికి చెప్తాను రేషనలైజేషన్. 2√10 by √5 plus √2 minus √7. అవునా? రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇదంతా ఒకటి అనుకోండి, ఇది ఒక టర్మ్ అనుకోండి. సో అంటే దేంతో మల్టిప్లై చేస్తాం? √5 plus √2 plus √7 by √5 plus √2 plus √7. ఓకే, సో డినామినేటర్ ఏమవుతుంది చూడండి, a + b × a - b, అంటే a² - b². √5 plus √2 హోల్ స్క్వేర్ అంటే 5 + 2 plus 2 × √5 × √2 అంటే 2√10 minus b² అంటే 7. సో 5 + 2 7, 7 క్యాన్సిల్. పైన ఏముంది మనకి? 2√10 × √5 plus √2 plus √7. సో 2√2 అంటే 2√2 క్యాన్సిల్ అయిపోతే ఓవరాల్గా ఈ వాల్యూ ఎంత వచ్చింది మీకు? ఫైనల్గా ద వాల్యూ ఈజ్ √5 plus √2 plus √7గా చెప్పుకోవచ్చు. అవునా? నెక్స్ట్
అండర్ రూట్ నెక్స్ట్ టర్మ్ చెప్తున్నాను. అండర్ రూట్ √5 - 2 బై అండర్ రూట్ √5 + 2 హోల్ రూట్. అగైన్ రేషనలైజ్ చేయండి. దీనికి దీనికి రేషనలైజ్ ఎంత అవుతుంది? √5 + 2 √5 - 2 సారీ, ఇక్కడ కూడా √5 - 2. సో √5 - 2 √5 - 2 అంటే √5 - 2 హోల్ స్క్వేర్. √5 + 2 √5 - 2 అంటే ఎంతమ్మా? 5 - 4 అంటే 1 అండర్ రూట్. స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే √5 - 2. దిస్ ఈజ్ సెకండ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ థర్డ్ వాల్యూ ఏమి ఇచ్చాడు? 3/√7 - 2 అంట. 3/√7 - 2. సో సేమ్ అగైన్ క్యాలిక్యులేషన్ మల్టిప్లయింగ్ విత్ rationalizing factor √7 + 2 √7 + 2. సో 3 × √7 + 2 బై √7 - 2 √7 + 2 అంటే 7 - 4 3. సో 3 క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది? √7 + 2. సో మొత్తానికి ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలి. ఫైనల్లీ మీకు ఎంత వస్తుంది చూడండి. సో ఫస్ట్ వాల్యూ √5 + √7 + √2 మైనస్ √5 - 2 మైనస్ ద నెక్స్ట్ డౌట్ వాట్ ఈస్ ఏమి ఇచ్చాడు నెక్స్ట్? ఇట్ ఈస్ ఆల్సో మైనస్ √7 + 2. ఏవేవి క్యాన్సిల్ అవుతాయమ్మా? √5 - √5 క్యాన్సిల్, √7 - √7 క్యాన్సిల్, -2 + 2 ఇక్కడ -2 క్యాన్సిల్. సో ఓవరాల్గా ఎంత వస్తుంది మనకి? √2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో √2 ఎక్కడుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి, సెకండ్ ఆప్షన్ దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోవాలి. ఓకే, సో అయితే నేను ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు మీకు ఇందాక చెప్పాను కదా ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ గురించి ఏవేవైతే అవైలబిలిటీగా ఉంటాయో అవి చెప్తాను చూడండి. బేసిక్గా మీకు ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ కన్నా ముందు ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడాను ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపైలేషన్, టాపిక్ వైజ్ కంపైలేషన్ అనేది చాలా యూజ్ ఉంటుంది. ఓకే, టాపిక్స్ ఎలా డివైడ్ చేశారంటే కరెంట్ అఫైర్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, జనరల్ సైన్స్ ఇలా. ఓకే, సో మీరు ఏదైతే టాపిక్ చదువుతారో ఆ టాపిక్ ముందు ఇవి చూసుకుంటే బెటర్ అనమాట. మోర్ దాన్ 580 క్వశ్చన్స్ ఉంటాయి ఆ పీడిఎఫ్లో. ఓకే, నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ప్రతి టాపిక్కి లింక్ పెట్టాను. మీరు ఏ టాపిక్ పర్చేజ్ చేయాలనుకుంటారో అది చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్స్ చూడండి. ప్యూర్ మ్యాథ్స్ పర్టికులర్గా చూసుకుంటే మనకి జామెట్రీ అండ్ మెన్సురేషన్, ఓకే, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్, సర్కిల్స్, ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్, షేడెడ్ రీజన్స్. మీకు కావాలంటే క్లాస్ నోట్స్ విత్ సొల్యూషన్స్ కావాలంటే అది మాత్రమే కొనుక్కోవచ్చు. లేకపోతే మీకు ప్రాక్టీస్ చేయడానికి ప్రాబ్లమ్స్ మాత్రమే కావాలంటే ప్రాబ్లమ్స్ మాత్రమే కొనుక్కోవచ్చు. ఓకేనా, అది మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనమాట. నెక్స్ట్ 3D మెన్సురేషన్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, అలానే మీకు మిగతా టాపిక్స్ ప్రోగ్రెషన్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ ఆల్సో అవైలబుల్. ఓకే, ఈ టాపిక్స్ కూడా మీకు ఉంటాయి. సో మీకు ఏది కావాలో అది చూసుకొని కొనుక్కోవచ్చు. అయితే పర్టిక్యులర్గా కొంతమంది ఏపీపీఎస్సి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, వాళ్ళకి మాత్రం ఈ టాపిక్స్ అన్నీ ఇంపార్టెంట్. ఏంటంటే అవి స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, సెట్స్ అండ్ ఫంక్షన్స్. సో కాబట్టి ఈ 3 టాపిక్స్ని కూడా నేను వాళ్ళ కోసం పెట్టాను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్ and in the next session I will tell you the next 10 questions of the same shift, September 13th. Okay, thank you very much. Have a good day. All of you, all the best. Take care and Jai Hind.